హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రీల్స్. మీకోసం కొత్త వీడియో. ఇది 77 ఎకరాలు అలాగా ల్యాండ్ అనమాట. ఇది చూడండి, మనకి ఇదొక శివాలయం. శివాలయం దగ్గర మనకి ఒక ఊరు ముందనమాట. ఇది ఇలాగే ల్యాండ్ తార్ రోడ్ని ఆనుకునే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. సో చూడండి, ఇలాగా పక్కనే నది అన్నట్టు. ఈ నది తార్ రోడ్ని ఆనుకుని ఉంది. నది కిందకి వెళ్తుంది అనమాట. ఇలాగ ఇక్కడి నుంచి స్టార్టింగ్ అనమాట. పాయింట్ చూసారు కదా, ప్లెయిన్ కనిపిస్తుందా? ఇలాగా నేను వేలు చూపిస్తున్నా కదా, అలాగే అదే శివాలయం మీకు ఇంతకుముందు చూపించాను కదా. ఇలాగ ఈ తార్ రోడ్ని ఆనుకుని బిట్ అనమాట. 77 ఎకరాలు. ఈ 77 ఎకరాలు కూడా సేల్కి ఉంది. 5 రైతులు అనమాట. ఈ 70 ఇది జనరల్ తాలూకు భూమే, SSTది కాదు కూడా. సో రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఎవరైనా కానీ కొనుక్కోవాలనుకున్న కొనుక్కోవచ్చు. యాక్చువల్ అయితే వాడు 6 లక్షలు ఎకరా చెప్తున్నాడు. మనకి ఇంకా బార్గెయింగ్ అయితే ఉంది. మనం చూడొచ్చు, బండి మీద నుండే చూడొచ్చు. రోడ్డు బార్నే మనకి ఆ ల్యాండ్ ఇక్కడ ప్లెయిన్గా ఉంది కదా. కొద్దిగా ముందుకు వెళ్తే అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది. మనకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పర్వాలేదు, మనకి ఎలా ఉన్న భూమి పర్వాలేదు, ఇక మనం దాన్ని సాల్వ్ చేసుకోగలం అని అనుకుంటే మాత్రం ఇది మనం కొనుక్కోవచ్చు అనమాట. అక్కడి నుండి స్టార్టింగ్ చూసారు, బండి మీద వెళ్తేనే మీకు ఆ రకంగా స్పీడ్కి వెళ్తేనే అంత దీనిగా కనిపిస్తుంది. ఇదే భూమి కొద్దిగా అప్ అండ్ డౌన్ అయితే ఉంది, ఖచ్చితంగా నేను చెప్పగలను. సో మనకి అప్ అండ్ డౌన్తో సంబంధం లేదు, ప్రాబ్లం లేదు అనుకుంటే చూసారు కదా, ఈ రెడ్ సాయిల్ జనరల్ ల్యాండ్ అండ్ చాలా బాగుంది. మొక్కలు ఏ మొక్క వేసుకున్నా నీకు వేపుగానే పెరుగుతుంది, ఆ ఇబ్బంది కూడా లేదు. చాలా బాగుంది. ఇదన్నమాట 77 ఎకరాలు. పేపర్స్ వర్క్ అని అన్ని వర్క్లు మనం దగ్గరుండి చేద్దాం. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 6 లక్షలు చెప్తున్నాడు. ఎంతోమంది బార్గెనింగ్ మాట్లాడదాం. ఇది ఎక్కడంటే జైపూర్ నుండి దస్వంత్పూర్కి హెడ్ క్వార్టర్ అనమాట. ఆ హెడ్ క్వార్టర్కి 12-14 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. మీకు ఐడియా ఉంటే ప్రాబ్లం లేదు, ఐడియా లేకపోతే మాత్రం ఇదన్నమాట పరిస్థితి. ఇంకా విలేజ్ పేరు చెప్పినట్లయితే కొంతమంది వెళ్ళిపోయి మాకు కమిషన్ లేకుండా చేస్తాను అనమాట. అందుకనే విలేజ్ పిన్ పాయింట్ ఇవ్వట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది కస్టమర్స్ నేరుగా ఇవ్వడం వల్ల నేరుగా వెళ్ళిపోయి మరి మాకు ఇవ్వాల్సింది ఎంత ఉంటుంది, 10 పైసలు వాటా. 10 పైసలు కూడా కాదు, మీరు తలుచుకుంటే అసలు అది మ్యాటరే కాదు. సో కమిషన్ ఎక్కువ కొట్టాలి అని చూస్తే మనం ఏం చేయలేం కదా. సో అంత దూరం కష్టపడి వెళ్ళి మరి ఇట్లా ఆలోచిస్తారని నేను కూడా అనుకోలేదన్నమాట. సో అంతవరకే. మీరు చూశారు కదా, ఇది ఎండింగ్ అన్నట్టు. సో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను, తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడే చెప్తున్నాను, అప్ అండ్ డౌన్ అయితే ఉంది ఖచ్చితంగా. అందుకే నేను చెప్పేస్తున్నాను ముందే దీని మైనస్ సైట్ అనేది. అంతకుమించి ఇదంతా కూడా తార్ రోడ్ పాయింటే. చాలా బాగుంది. ఇటువైపు కాదు, ఆ బోర్డు వరకు అనమాట, వద్దు. సో అందుకని ఇటు తిప్పాను కెమెరా. సో ఇదంతా కూడా తార్ రోడ్డే. ఇటువైపు ఎప్పు అలా ఉందన్నమాట. ఇదైతే భూమి కాదు. సో అటు అవతల వైపే భూమి, ఇదైతే కాదు. మీరు మళ్ళీ అప్ అని అనుకుంటారు అన్నమాట. అంటే చూపిస్తాను అనమాట. రిటర్న్లో కూడా మీకు ఏ రకంగా ఉంది అనేది చూపిస్తున్నాను. మొదట చూసిందే భూమి, ఆ 77 ఎకరాలు కూడా. మళ్ళీ శివాలయం వరకు మీకు రిటర్న్లో అవతల వైపు ఏ రకంగా ఉందనేది చూపించడానికి మీకు వీడియో తీసానమాట. అది మ్యాటరు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. మనకి తక్కువ బడ్జెట్లోనే మాట్లాడి ఇప్పిద్దాం. ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరాలు ఉన్నాయని మనకు చెప్పడం జరిగింది. అందుకని మనం ఖచ్చితంగా వీళ్ళు 5 రైతులు కాబట్టి, అన్నదమ్ములు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనకి ఎలాగంటే అలాగా మనకి చేసిస్తానన్నారు. చూశారు కదా, ఈ వైపు మొత్తం తుప్ప డొంక అంతా కూడుకొని ఉంది. ఇదంతా కూడా ఒక షెడ్తో ఉందన్నమాట. ఇటైతే ఈ రకంగా అప్ అండ్ డౌన్ ఇంకా ఎక్కువ ఉంది. ఎప్పులు డౌన్లు కొండలా ఉంది.
మన సైడ్ అయితే చాలా బాగుంది పొలం. ఇంతకన్నా మంచిగా ఉండాలంటే ఇంకెట్లా ఉంటుంది. మొత్తం రెడ్ సాయిలే. నువ్వు ఎటువంటి మొక్క వేసుకునే ప్రాబ్లం ఇదే ల్యాండ్ అనమాట. అందుకని రిటర్న్లో కూడా మీకు చూపిస్తున్నాను మన ల్యాండ్. 77 ఎకరాలు అని చెప్పడం జరిగింది. సో మనకి ఎన్ని అయితే అన్ని కొలత ప్రకారం మనకి తీసుకుందాం. కాబట్టి ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. చూశారు కదా ల్యాండ్ ఏ రకంగా ఉందో. ఆ గుడి వరకు ఉంటుంది. ఆ గుడిని ఆనుకొని నది అనమాట, పొలంని ఆనుకొని. కాబట్టి వాటర్ సోర్స్ కూడా దీనికి ఉంది. బోర్లు పడతాయి, పవర్ ఉంది, అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంది. ఈ మొక్క తర్వాతే నది ఉందన్నమాట. ఈ నదిని ఇదిగో ఇదే అనమాట నది. సో ఆ బ్రిడ్జి దగ్గర మనం నదిని కూడా చూడవచ్చు అన్నమాట. ఇందులో దాగుడు మూతలు దండాకూర ఏమీ లేదు. సో నేరుగా మీరు ఇప్పుడు ఏదైతే చూసారో అక్కడికి వెళ్ళా కానీ మీకు ఇదే కనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ మనకి చూసిన వీడియో నచ్చింది అనుకుంటే కొంత డిసైడ్ అయినట్టు అనమాట మనం. అంటే మనకు నచ్చి వెళ్ళట్టు. కాబట్టి మళ్ళీ అక్కడికి వచ్చాక ఇలా ఉంది అలా ఉందని అనొద్దు. సో నేను ముందే చెప్పాను. ఇక్కడ వరి ఇంత పచ్చగా ఉందని చూడండి. ప్రతి దగ్గర కాలువ, నది వాటర్ సప్లై చాలా చక్కగా ఉంది. వాటర్ మాత్రం అద్భుతం. మన సైడ్ అయితే ఎక్కడ దొరకదు ఇలాంటి మంచి నీరు. ఆ టేస్ట్ కూడా కొండల్లో ఉండడం ఏమో చాలా బాగుంటుంది టేస్ట్. ఏ పొలంకి వెళ్ళినా తారు రోడ్డు నది పాయలు. ఈ వేసవిలో కూడా నీకు నీరు ఎంత చక్కగా పారుతుందో చూడండి. ఆ వరి చేనుకి కంటిన్యూగా ఆ నీరు అనేది పెడతారన్నమాట. అందుకే అంత గ్రీనిష్గా ఉంటుంది అన్నట్టు. సో చాలా ఇక్కడ వరిచేలు అనేవి మన వరిచేను అంత హైట్ ఉండవు. సో మన పాదాల నుండి కొద్దిగా ముడుకులంతా కూడా ఎత్తు ఉండవు అనమాట. అంత షార్ట్లో మీకు కాపు కూడా కాసేస్తుంది అనమాట. మరి ఏ విత్తనం అనేది నాకు అడగడానికి కూడా అవ్వలేదు. సో తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు అడుగుదాం. వరి చేలు మాత్రం బీభత్సంగా ఏ పంట వేసినా కానీ, ఓల మొక్క వేసిన, ఒక ఏది వేసిన రెడ్ సాయిల్ వాటర్ సోర్స్ రెండు ఉన్నాయి కాబట్టి పసుపు వేసిన